డిజిటల్ అరెస్ట్ అంటే మీకు తెలుసా? సైబర్ నేరగాళ్లు మొదటిగా బాధితుడికి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ కాల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులమని పరిచయం చేసుకుంటారు. మీ పేరుతో ఉన్న ఆధార్ కార్డ్, సిమ్ కార్డులను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించారని చెప్తారు. మీపై కేసు నమోదైందని, విచారణకు ఆన్లైన్లో స్కైప్ ద్వారా కనెక్ట్ అవ్వాలని చెప్తారు. సిబిఐ అధికారిగా చెప్పుకొని మరో నేరగాడు మనీ లాండరింగ్ కేసులో విచారణ చేస్తారు. మీ పేరుతో ఉన్న ఖాతాకు 2 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయని, అందుకు గాను మీకు కమిషన్ 20 లక్షల రూపాయలు వచ్చిందని ఇన్వెస్టిగేషన్లో తెలిసిందని చెప్పి బాధితుణ్ణి భయభ్రాంతులకు గురి చేస్తారు. వాటికి సంబంధించిన ఫాల్స్ డాక్యుమెంట్స్ చూపించి కోర్టు ఆదేశాల మేరకు ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని, లేదంటే కఠిన శిక్ష ఉంటుందని బెదిరిస్తారు. అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. డిజిటల్ అరెస్ట్ గురించి తెలియక డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు తను ఎలా సైబర్ క్రైమ్కు గురి అయ్యాడో మీకు ఇప్పుడు వివరిస్తారు. నమస్తే, నేను డికేడి ప్రసాద్, రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్, సింగరాయకొండ. ఇప్పుడు ఎల్ఐసి అసోసియేట్గా సింగరాయకొండ ఆఫీస్లో పనిచేస్తున్నాను. 7/5/2024 నాడు ఉదయం 10 గంటలకి ఒక అగంతకుడు ఒక ఫోన్ నెంబర్తో ఫోన్ చేసి, నేను వినయ్ కుమార్, ఎస్ఐ ఆఫ్ పోలీస్ అని చెప్పి నేమ్ బోర్డుతో సహా చూపించి, మీ ఆధార్ కార్డ్ మిస్యూజ్ అయింది, హ్యాక్ అయింది, ఈ ఆధార్ కార్డు మీద నెంబర్తో ఒక సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది, ఈ సెల్ ఫోన్ మిస్యూజ్ చేశారు, ఈ సెల్ ఫోన్ మిస్యూజింగ్ ఎలాగంటే అన్ని విషయాల్లో క్రైమ్లో ఇది ఉంది, మిమ్మల్ని ఇంటరాగేషన్ చేయడానికి మేము ఫోన్ చేశాము అని చెప్పడం జరిగింది. నేను క్లారిటీగా చెప్పాను, నా ఆధార్ కార్డు ఎక్కడా మిస్లీడ్ కాలేదు అని చెప్తే, నా ఆధార్ కార్డుని మొత్తం అంతా కూడా చూపించి, ఇది మీ ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు ద్వారా పొరపాటు జరిగినాయి అని చెప్పి మళ్ళీ అతను వేరే ఇంకొక ఆఫీసర్కి ఫోన్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేసి, అతని పేరు ఆకాష్ లహరలి, అతను నా నెంబరు కొట్టగానే వేరే మనీ లాండరింగ్ యాక్ట్లో నా పేరు నమోదైనట్టు నరేష్ గోయల్ అనే వ్యక్తి దగ్గర నుంచి, జెట్ ఎయిర్వేస్ చైర్మన్ దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు నాకు కెనరా బ్యాంక్ అకౌంట్ అంధేరి బాంబేలో ఉన్నట్లుగా ఏటీఎం కార్డుతో సహా చూపించడం జరిగింది. అతను పోలీస్ డ్రెస్లో వీడియో కాన్ఫరెన్స్ నాతో చేశాడు. సరే, నాకు ఈ కాన్ఫరెన్స్ చేశారు. అయితే ఆ టైంలో అతను పూర్తిగా అదే డ్రెస్, సిబిఐ డ్రెస్, ఈడీ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసు లాగా అతను విచారించి మాట్లాడుతూ, నాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్లో ఉన్నట్లుగా ఆ ఫోటోని, కేసు నెంబరు, ఫైల్ నెంబర్తో సహా వేరు మర్ఫీలు చేసి నా పేర్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్లో ఉన్నట్లుగా చూపించడం జరిగింది. సరే, నేను ఎంత తడువుకోకుండా సాధ్యమైనంత వరకు నేను సమాధానం చెప్పగలిగినా కూడా, నేను కూడా కొంతసేపు ట్రాన్స్లోకి వెళ్ళి జరిగి, ఈ 2 కోట్ల రూపాయలు మీకు వచ్చాయి కాబట్టి మీ మీద పోలీస్ కేసు తీసుకుని, సమన్స్ తీసుకుని, అరెస్ట్ వారెంట్తో సహా మీకు వచ్చాయంటే, ఓకేనండి రండి, నేనే అన్యాయం చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని చెప్పినా కూడా చాలాసేపు నన్ను ఇబ్బంది పెట్టి అదే విషయాన్ని 1-2 సార్లు హెచ్చరించి, మీ అకౌంట్లో మేము ఒకసారి మొత్తం మీ ఆధార్ కార్డుతో మొత్తం మీ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తున్నాము, మీ ఎస్బీఐ అకౌంట్లో కొంత అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ని మీరు మాకు పంపించినట్టయితే క్రాస్ ఎగ్జామిన్ చేసి మీ డబ్బులు వైట్ ఇన్కమా బ్లాక్ ఇన్కమా అని చూసి మేము మీకు పంపిస్తామని చెప్పి నన్ను బలవంతంగా ఫోన్లో అలాగే లైన్లో అడ్డుపెట్టి నన్ను బ్యాంకుకి తీసుకెళ్ళి నా చేత ఆ 10 లక్షల రూపాయలు హెచ్డిఎఫ్సి అకౌంట్ జైపూర్ విద్యానగర్ బ్రాంచ్కి నా చేత వాళ్ళు వేయించుకోవడం జరిగింది. వెంటనే బయటకు వచ్చి తేరుకొని నేను నా ఫ్రెండ్తో ఈ విషయం చెప్పగానే వెంటనే అతను స్పందించి, చాలా పొరపాటు జరిగింది, ఇది సైబర్ క్రైమ్ అని చెప్పి 1930 వారికి ఇమ్మీడియట్గా మేము ఫోన్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా స్పందించి నాకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇచ్చి, ఇమ్మీడియట్గా వారు బ్యాంక్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ వారితో సహకరించుకుని నా అకౌంట్ నుంచి వెళ్ళినట్టే డబ్బులు వెళ్ళిన అకౌంట్కి వెంటనే గుర్తించి దాన్ని వెంటనే ఫ్రీ చేయించడం జరిగింది. సిఐడి డిపార్ట్మెంట్ 1930 వారికి, అందులో ఉన్న ప్రతి స్టాఫ్కి, ఆఫీసర్స్కి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలారా 24 గంటలు నేను ప్రజలతో ఉండి 24 గంటలు అందరితో తిరుగుతూ అందరితో ఉన్నటువంటి స్నేహ పరిచయాలు ఉన్న నన్నే ఇలా ట్రాన్స్ఫర్కి పంపించారంటే, మామూలుగా ఉన్నటువంటి మిగిలిన ప్రజలందరూ కూడా చాలా నష్టపోయే అవకాశం, మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను. అట్లాంటి కనుక ఏదైనా జరిగినట్లయితే
మీరు వెంటనే 1930 వారికి వెంటనే కనుక తెలిస్తే తక్షణమే వారు స్పందించి ఖచ్చితంగా న్యాయం చేస్తారు.